Garuda Express, an international courier service. సుభాష్ గారు, కంగ్రాచులేషన్స్. 5 రాష్ట్రాల ఎన్నికల్లో విజయ దుందుబి మోగించారు. సో ఎలా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు? ఫస్ట్ మనం ముందు చెప్పాలంటే ఈ మొత్తం కంగ్రాచులేషన్స్ నాకు కాకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, తర్వాత నాయకులకు, తర్వాత ప్రజలు ఎవరైతే ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చి, అంటే ప్రజలు ఏంటంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, తర్వాత కాంగ్రెస్ పార్టీను పక్కన పెట్టేసి ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చినందుకు ఫస్ట్ ప్రజలకు ఉత్తరప్రదేశ్లో, తర్వాత 5 రాష్ట్రాలు ఎక్కడైతే ఎన్నికలు జరిగినాయో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఫస్ట్ ఇంత పెద్ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీలో ఎటువంటి అన్ఇవెంట్ఫుల్ ఇన్సిడెంట్ జరిగింది మొత్తం జరగకుండా ఒక మంచి మ్యాండేట్ ఇచ్చినందుకు వాళ్ళకి మనం ఫస్ట్ ధన్యవాదాలు, శుభాకాంక్షలు చెప్పాలి. సో డిమానిటైజేషన్ తర్వాత ఇంత పెద్ద సక్సెస్ను ఎక్స్పెక్ట్ చేశారా మీరు? ఇప్పుడు డిమానిటైజేషన్ ఎప్పుడైతే November 8, 2016 తర్వాత ఏదైతే ఉందో జరిగిన తర్వాత కూడా చాలా మొత్తం కంట్రీలో కూడా ఇంకా వేరే ఎలక్షన్స్ కూడా జరిగినాయి. అంటే లోకల్ బాడీస్ దగ్గర నుంచి మొదలుకొని లెజిస్లేటివ్ అసెంబ్లీ, కౌన్సిల్, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ, తర్వాత పార్లమెంటు దగ్గర జరిగినా కూడా అన్ని ప్లేసెస్లో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ పోటీ చేసిందో అక్కడ అఖండమైన విజయాలు సాధించింది. ఇంత పెద్ద ధైర్యం చేసినందుకు కూడా ప్రజలు అందరూ కూడా మ్యాండేట్ ఇచ్చినారు. తర్వాత ఎక్స్పెక్ట్ చేసినాం అంటే ఇప్పుడు ఇంతకు మీరు అడిగినారు ఎక్స్పెక్ట్ చేసినారని. 100% ఎక్స్పెక్ట్ చేసినాం. ఎందుకంటే మాకున్న సమాచారం ప్రకారం తర్వాత ఎన్నికల్లో ప్రచారంలోకి ఎవరైతే వెళ్ళినారో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో 285+ సీట్స్ వస్తాయని చెప్పి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ సర్వేలు కానీ తర్వాత ఏంటంటే ఇంకా వేరే ఛానల్స్ సర్వే చేసిన ఏంటంటే 185 అబోవ్ వస్తుందని చెప్తున్నారు. అంతేగాని ఇంత పెద్ద మ్యాండేట్ అని చెప్పి వాళ్ళు ఎవరు చెప్పలేదు. బట్ పార్టీ శ్రేణులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ 285+ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాం. ఈ అంటే అట్లనే వచ్చింది. వాళ్ళ 315 సీట్స్ అసెంబ్లీ సీట్స్ వాళ్ళ ఉత్తరప్రదేశ్లో రావడం అనేది కూడా చాలా మంచి పరిణామం. కానీ ఆ ఫలితాల సరళిని కనుక మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, గోవా, మణిపూర్లో తక్కువ సీట్లు వచ్చాయి, ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు పనిచేసింది. ఇది నిజంగా దీన్ని మోడీ మ్యాజిక్ అనొచ్చా? బీజేపీ ఘనతగా దీన్ని మనం చూడొచ్చా? ఎలా చూడాలి? 100% చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు పంజాబ్లో చూడండి. ఇప్పుడు పంజాబ్లో భారతీయ జనతా పార్టీకు తర్వాత అక్కడ ఉన్న రాష్ట్ర ఏదో అధికారంలో ఉందో అకాలీదళ్, ఇది వాళ్ళ అంటే పంజాబ్ తర్వాత ఏంటంటే ఆ ఎన్నికల ముందు కూడా ఆ పార్టీ 10 ఏళ్ళ నుంచి అక్కడ అధికారంలో ఉంది. ఇబ్బందికరమైన వాతావరణంతో పాటు అక్కడ కూడా కుటుంబ పాలన అనేది కూడా రావడం కూడా జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ అలయన్స్లో ఉంది కాబట్టి, అంటే ఓల్డెస్ట్ అలయన్స్ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది. కానీ ఇప్పుడు ఛాన్సాల్లో ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఏమనుకున్నారంటే అక్కడ అసలుకు అంటే వేరే ఛానల్స్ వాళ్ళు, తర్వాత పత్రికల వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏంటంటే కనీసం డిపాజిట్స్ కూడా రావనుకున్నారు. కానీ వాళ్ళు చూస్తే ఏంటంటే మంచి అంటే పూర్తిగా అంత పక్కన పెట్టే అంత లేదని, బట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా పెరిగినాయి అన్నమాట. ఒకవేళ కనుక భారతీయ జనతా పార్టీ డైరెక్ట్ కనుక ఓట్ కనుక మనం కనుక వాళ్ళు అంటే అక్కడ కనుక ఈ అలయన్స్ కనుక లేకుంటే డెఫినెట్గా 100% అక్కడ కూడా ఈ సేమ్ ఇదే ఓట్లు వస్తుండే అక్కడ. తర్వాత అధికారంలో కూడా వస్తుండే. గోవా, మణిపూర్లో కనుక చూస్తే ఏంటంటే అక్కడ గోవాలో ఏంటంటే అక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా పెరిగినాయి. అది కాకుండా అక్కడ ఒక అంటే పెద్ద ఫిగర్ ఎవరు, మన పారికర్ గారు, వారిని అంటే మోదీ గారు ఏంటంటే వారిని తీసుకెళ్ళి ఢిల్లీలో అక్కడ రాజ్యసభ స్థానం ఇచ్చి రక్షణ మంత్రిగా చేసినారంటే అది కొంచెం డెంట్ పడింది అన్నట్టు. కానీ ఎవరైతే సపోర్ట్ చేసినారో ఇవాళ గోవాలో భారతీయ జనతా పార్టీకు సపోర్ట్ చేసినారో వాళ్ళు మేము పారికర్ గారు వస్తే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళు అక్కడికి సపోర్ట్ చేసి రావడం కూడా జరిగింది. తర్వాత మణిపూర్లో ఏంటంటే భారతీయ జనతా పార్టీకి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరిగినాయి. తర్వాత ఏంటంటే నార్త్ ఈస్ట్లో అసలు భారతీయ జనతా పార్టీ అనేది అసలు లేనేలేదు. ఇప్పుడిప్పుడే ఆసాం నుంచి, నాగాలాండ్ నుంచి కూడా మణిపూర్ కూడా రావడం కూడా జరిగింది. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్, మంచి పరిణామం. తర్వాత అలయన్స్లో పార్టీలు కూడా ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు కూడా గెలిచినారు. గెలిచిన తర్వాత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే వేరే పార్టీ నుంచి కూడా ఇండిపెండెంట్స్ ఎవరైతే పోటీ చేసినారో వాళ్ళు కూడా ఒక మంచి ప్రభుత్వం వస్తుంది భారతీయ జనతా పార్టీ కనుక ఇక్కడ
వారికి సపోర్ట్ చేస్తే, తర్వాత ఈశాన్య ప్రాంతంలో ఏంటంటే మనకు వాళ్ళకి ఏంటంటే అక్కడ ఫండ్స్ కావాలి 100% ఏంటంటే సెంట్రల్ సపోర్ట్ అనేది ఉండాలన్నట్టు. ఏ పార్టీ వచ్చినా కూడా ఇంతవరకు ఏంటంటే అసలు కాన్సన్ట్రేషన్ చేయలేదు, అసలు ఎలక్షన్ ప్రచారం కూడా పోలేదు చాలామంది. సో అందుకోసం వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఈ పార్టీని తప్పకుండా అధికారంలో తీసుకురావాలి, అధికారంలో వస్తే కనుక మనకు ఈశాన్య ప్రాంతాల్లో కూడా డెవలప్ అవుతుంది, అభివృద్ధి అవుతుందని చెప్పి కూడా సపోర్ట్ చేసినారు. అక్కడ కూడా పార్టీ వచ్చింది. అంటే 4 అంటే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయితే మొత్తం పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ చూసుకుంటే భారతీయ జనతా పార్టీ గణనీయంగా పెరిగింది. అది కాకుండా ఏంటంటే 4 రాష్ట్రాలు అంటే 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది వాళ్ళు. కానీ గోవా మణిపూర్లలో అధికారం అనేది దొడ్డిదారిలో చేజిక్కించుకున్నారనేది ఒక అపప్రద. ఇప్పుడు గోవాలు చూడండి మీరు, అసలు కాంగ్రెస్ పార్టీ అసలు క్యాండిడేట్ ఎవరు చెప్పండి అక్కడ? అసలు చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ పార్టీ ఏంటంటే లెజిస్లేటివ్ పార్టీ లీడరే వాళ్ళు అసలు ఎన్నుకోలేదు. ఎన్నుకోకుంటే న్యాచురల్గా ఏంటంటే అక్కడ గవర్నమెంట్ హాస్ టు రన్, ఏదో ఒక పార్టీ రావాలన్నట్టు. రావాలంటే ఏం చేసిన వాళ్ళు మొత్తం ఇండిపెండెన్స్, మీరు పారికర్ గారికి వస్తే మేము సపోర్ట్ చేస్తామన్నారు, అలా విధంగా చేసినారు. అలా అసలు దొడ్డిదారికి అసలు ఆస్కారమే లేదు. ఇప్పుడు గోవా లాంటి మొత్తం రాష్ట్రంలో, లేకుంటే మణిపూర్ లాంటి రాష్ట్రంలో ఏంటంటే ఇంకో పార్టీ వస్తుందంటే ఇంకొక 5 ఏళ్ళు కూర్చుంటే, భారతీయ జనతా పార్టీ ఆపోజిషన్లో కనుక కూర్చుంటే తప్పకుండా ఏంటంటే అధికారంలో వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్స్. అంత తొందరపడి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక సంఘ్ పరివార్ ఆదర్శాలు, ఒక గొప్ప గొప్ప నాయకుల క్రమంలో వచ్చిన పార్టీలో అధికారం కోసం తొందరపడ్డారేమో అనిపించేలాంటి పరిణామాలు గోవా మణిపూర్లో. గోవాలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే సిఎల్పి లీడర్ని ఎన్నుకున్నారా? ఎన్నుకోలేదు. గవర్నర్ ఏం చేయాలి అప్పుడు? ఆ పార్టీ కనుక లీడర్ కనుక ఎన్నుకోకుంటే, వాళ్ళు కనుక ఆహ్వానించకుంటే నెక్స్ట్ పార్టీ ఏముంది? నెక్స్ట్ పార్టీ ఈజ్ బీజేపీ పార్టీ. అక్కడి నుంచి అయితే పిలవాలి కదండి. అంటే గవర్నమెంట్ హస్ టు రన్. గవర్నమెంట్ మొత్తం ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ డిజాల్వ్ అయిపోయిన తర్వాత కాన్స్టిట్యూషనల్ ప్రకారం ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ హ్యాస్ టు రన్. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. అసలు దొడ్డుదారికి అసలు ఆస్కారమే లేదు. ఎవరు పోయేందంటే బీజేపీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు పోయేందంటే మా పార్టీకి రండి, మేము ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి ఎక్కడా రాలేదు. వాళ్ళు ఇచ్చి వాళ్ళే వాలంటరీగా స్వచ్ఛందంగా వచ్చినారు అక్కడ. సో తెర వెనుక మంత్రాలు ఏం జరగలేదంటారు? ఏం జరగలేదు అసలు. మొత్తం అంత జరుగుతుందంటే ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ వచ్చి అంత పెద్ద టవరింగ్ ఫిగర్ కనుక ఉండి గోవాలో వస్తుందంటే, ఆయన ముఖ్యమంత్రి అయితే ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే ఇంకొక 3-4 సీట్లే కదండి. 3-4 సీట్లు ఏంటంటే డెఫినెట్గా ఇండిపెండెన్స్ దే వుడ్ హావ్ జాయిన్ ఇన్ ద పార్టీ, బట్ దే డిడ్ నాట్ డూ. దే హ్యావ్ నాట్ జాయిన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ డిడ్ నాట్ డిక్లేర్ దేర్ క్యాండిడేట్. మూడో ఏంటంటే దే వాంట్ ఓన్లీ పారికర్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ సో దట్ దెర్ ఈస్ స్టెబిలిటీ ఇన్ ద పార్టీ అని చెప్పి వాళ్ళు వచ్చి జాయిన్ అయినారు అంతే. సో న్యాచురల్ ఇన్స్టెబిలిటీ లేకుండా అక్కడ ఉన్న పార్టీ వాళ్ళు వచ్చి జాయిన్ అయినారు. అంటే వేరే పార్టీ వాళ్ళు మా ఇండిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారు. సో మహారాష్ట్ర గోవంతకవాది పార్టీ ఉంది కదా, అది అసలు మోడీ గారే ఏర్పాటు చేయించి ఎన్నికల ముందు వాళ్ళు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును అలా కంప్లీట్గా చీలిపోకుండా అలా ఏర్పాటు చేసి తర్వాత దాన్ని మళ్ళీ వచ్చి అలయన్స్గా మారారు అనేది ఒక అపప్రద. ఇప్పుడు పొలిటికల్గా ఇప్పుడు మోదీ కానీ అంటే ఇప్పుడు హీఈస్ ద ప్రైమ్ మినిస్టర్, బట్ దెర్ ఈజ్ మొత్తం పొలిటికల్ పార్టీని కనుక మొత్తం రన్ చేయాలంటే ఎన్నో చేస్తారు. అధికారంలో రావాలని చెప్పి ఏంటంటే మనకు మొత్తం కొనరు ఎవరు, అంటే ఎంపీస్ కానీ ఎమ్మెల్యేలకు కొనాల్సిన అవసరం లేదు. బట్ రాజకీయం చేయాలంటే ఏంటంటే ఎట్లానే చేస్తారు అట్లా. అంటే ఎలా బై ఎనీ మీన్సా? నాట్ ఎనీ మీన్స్. అదేంటంటే ప్రజాస్వామ్య పద్ధతిని ఇప్పుడు గోవన్ పార్టీ ఏంటంటే చీల్చిందని చెప్పి అంటున్నారు. వాళ్ళు ఎలక్ట్ అయినారు కదా, దే హ్యావ్ ఆల్ ద రైట్ టు. సో నంబర్ గేమే తప్ప నైతిక విలువలు అలాంటివి అడగకూడదు అంటారా? నైతిక విలువలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు, అసలు అవసరం కూడా లేదు అసలు. ఇప్పుడు గోవాలో కనుక అంటే సపోజ్ ఇన్ కేసు ఏంటంటే పార్టీ రాలేదనుకోండి, అంటే దట్ డజంట్ మీన్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం పడిపోదు కదా. సో అంటే గోవా దాంట్లో చిన్న రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రెజెన్స్ రావాలని చెప్పి అట్లా చేస్తుంది తప్పితే వాళ్ళకి ఏదో ప్రభువులో పెట్టి లేకుంటే ఏంటంటే వాళ్ళను టెన్షన్లో పెట్టి ఆర్మ్ ట్విస్టింగ్ టాక్టిక్స్ అనేది ఏం లేదు అసలు అవసరమే లేదు అసలు. సో ఇక ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే రైతు రుణాల మాఫీ చేస్తానని మోడీ గారు ప్రకటించారు, బాగుంది, సంతోషం. కానీ ఆయన ఎక్కడ ఏ రాష్ట్రం నుంచి మన తెలంగాణ నుంచి వెళ్ళారు రిప్రజెంటేటివ్స్, కేటీఆర్ గారు మొన్న చెప్పారు, తర్వాత ఆంధ్ర నుంచి వెళ్ళారు, ఎవరిని కూడా వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇలాంటివి చేయొద్దు అని చెప్పి తిప్పి పంపాడు. మరి ఆయన ఎలా ప్రకటించాడో ఆయన అమలు చేస్తాడా? దాన్ని అక్కడ అమలు చేస్తే మిగతా రాష్ట్రాలు ఊరుకుంటాయా? అసలు ఏం జరగబోతుంది? ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ ఎవరండి? ఫస్ట్ మోడీ.
మొత్తం నరేంద్ర మోదీ గారు. అక్కడ ఉత్తరప్రదేశ్లో చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అనేది కూడా ఎప్పుడు అసలు డిక్లేర్ చేయలేదు. యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్కి వెళ్ళినాడా లేకుంటే స్టార్ క్యాంపెయినర్కి వెళ్ళినాడా పార్టీ రిప్రజెంటేటివ్కి వెళ్ళినాడా, హీ హాజ్ గాన్ యాజ్ ఎ పార్టీ రిప్రజెంటేటివ్ పోయినాడు. పోయి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినాడు. ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పుడు మీరు ఒకసారి ఏంటంటే మళ్ళీ రీరోల్ చేసి మళ్ళీ ఏంటంటే లెట్స్ ఆల్సో మొత్తం రివ్యూ అందులో ఏం చెప్పినాడు అంటే ఈ నాట్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్కి ప్రోటోకాల్ కానీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కానీ అవి ఏమి ఉండే అన్నట్టు అధికార లాంఛనాలు ఏమి ఉండే అక్కడ. యాజ్ ఎ పార్టీ క్యాండిడేట్ పోయినాడు. పోయి అక్కడ ఏం చెప్పినాడు అక్కడ, ఇన్ కేస్ ద పార్టీ బీజేపీ విన్స్ ద ఎలక్షన్ హియర్, ద రూలింగ్ పార్టీ ఏ పార్టీ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, సమాజ్వాదీ కానివ్వండి, లేకుంటే బీజేపీ కానివ్వండి, ఆ పార్టీ దట్ విల్ క్లియర్ ద డ్యూస్ అని చెప్పినారు అన్నమాట. ఓకే, ఇన్ కేస్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, ఆయన కూడా అదే చెప్తుంటారు కదా. అంతే కదా. అంటే యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ హీ డిడ్ నాట్ డిక్లేర్. ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే క్యాబినెట్ మీటింగ్లో డిక్లేర్ చేసినాడా, పార్లమెంట్లో డిక్లేర్ చేసినాడా, లేకుంటే ఇంకెక్కడైనా డిక్లేర్ చేసినాడా. యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ హీ డిడ్ నాట్ డిక్లేర్. హీ సెడ్ హూ ఎవర్ కమ్స్ ఇన్ టు ద పార్టీ ఇన్ పవర్, బీజేపీ కమ్స్ ఇన్ పవర్, ద స్టేట్ గవర్నమెంట్ విల్ క్లియర్, నాట్ ద సెంట్రల్ గవర్నమెంట్. మన వాళ్ళందరూ పోయి ఈ స్టేట్ ఏంటంటే మొత్తం కంట్రీలు ఉందా లేదా, మాకు కూడా రుణమాఫీ ఇవ్వాలన్నాడు. వచ్చి అసలు ఇచ్చిన రుణాలే ఇచ్చిన ఫండ్సే ఇక్కడ అసలు మొత్తం యూజ్ చేస్తలేరు. ఆ ఫండ్స్ గురించి అసలు మీరు అసలు ఎందుకు మాట్లాడలేరు? అసలు ఏంటంటే యూ హ్యావ్ నో రైట్ టు టాక్ అబౌట్ ఇట్. అది కొంచెం క్లారిటీ ఏంటంటే అశ్వత్థామ మాత కుంజరలా ఉంది నాకు. అంటే ప్రైమ్ మినిస్టర్ డిడ్ నాట్ డిక్లేర్. ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఏంటంటే అక్కడ స్టార్ క్యాంపెయినర్ మోదీ గారు పార్టీ ప్రతినిధిగా ఆయన బాధ్యత ఉంటుంది కదా. ఉంటుంది. అది ఏం చెప్పినాడు ఇక్కడ పార్టీ ఏదైతే అధికారంలో వస్తుందో రూలింగ్ పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక పవర్లో కనుక వస్తే స్టేట్ గవర్నమెంట్ విల్ రుణమాఫీ చేస్తామని చెప్పినారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము ఏంటంటే 8,000 కోట్లు ఇస్తామని లేకుంటే 16,000 కోట్లు ఇస్తామని చెప్పి ఎక్కడా చెప్పలేదు. ఓకే, సో అలా తప్పించుకుంటారు ఇప్పుడు. అలా తప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ బాధ్యత ఉంది కదా, ఒక అన్నకు దేశానికి అన్నం పెట్టే రైతన్నకి రుణమాఫీ ఎవరైనా చేయాల్సిందే. ఇప్పుడు మొత్తం ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మన దగ్గర ఎన్ని స్టేట్స్ ఉన్నాయో, వెదర్ ఏంటంటే బీజేపీ రూల్ స్టేట్స్ ఆర్ నాన్ ఏవైతే ఉన్నాయో ఏ స్టేట్స్లో ఉన్నాయో, మీరు ఒకసారి ఇండియా మ్యాప్ చూస్తే ఏంటంటే మోర్ దాన్ 50% బీజేపీ రూల్ స్టేట్స్. ఇంకా కొన్ని స్టేట్స్ ఏంటంటే బీజేపీ నాన్ బీజేపీ రూల్ స్టేట్స్. ఎక్కడా కూడా ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఇచ్చిండ్రు వీళ్ళకి తక్కువ ఇచ్చిండ్రు అని చెప్పి ఎక్కడా లేదు. ఎందుకంటే వీఆర్ ఇన్ ద ఫెడరల్ సిస్టమ్ అన్నట్టు. ఫెడరల్ సిస్టమ్లో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి స్టేట్స్కి వచ్చినప్పుడు ఏంటంటే స్టేట్ హ్యాస్ టు డిస్ట్రిబ్యూట్ అన్నట్టు. ఓకే, అది డిపెండ్స్ అపాన్ ద పాపులేషన్, డిపెండ్స్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద స్టేట్. ఫార్మర్స్కి ఏంటంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఫార్మర్ ఈజ్ అ ఫార్మర్. హీ హ్యాస్ టు గెట్ ఆల్ ద బెనిఫిట్స్. ఎందుకంటే ఫార్మర్ ఉంటేనే మనకు రేపు మనకు భోజనం వస్తుంది. సో మీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తారా రుణమాఫీ కోసం మోడీ గారిని? ఉత్తరప్రదేశ్లో ఎలక్టెడ్ పార్టీ వచ్చింది ఇప్పుడు, దట్ ఈస్ ద బీజేపీ పార్టీ. డెఫినెట్గా ఏంటంటే ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరు ఉన్నారో మొత్తం డెలిగేషన్ తీసుకుపోయి మాకేంటంటే మాకు కూడా ఏంటంటే రుణమాఫీ అని చెప్పి లైక్ అదర్ స్టేట్స్ అని చెప్పి అడుగుతారు. ఆయన 100% అడుగుతారు. హీ హాజ్ ఆల్ ద రైట్. మీరు ఇప్పుడు తెలంగాణ శాఖ తరఫున మీరు కూడా రుణమాఫీ కోసం అడుగుతారా ప్రధాని? 100% అడుగుతాం. ఇక్కడ కనుక అవసరం ఉందంటే అడుగుతాం. కానీ ఇక్కడ స్టేట్స్కి వచ్చిన ఫండ్స్ ఏంటంటే రైతులకు రుణాలు ఇవ్వాలని చెప్పండి, తర్వాత ఏంటంటే ఫసల్ బీమా పథకంలో ఏంటంటే వాళ్ళని భాగస్వాములు చేయండి అని చెప్పి ఎన్నో స్కీమ్స్ పెట్టినా కూడా ఈ గవర్నమెంట్ ఏం చేసింది, ఏం చేయలేదు. ఫార్మర్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ కంట్రీ. అది ఎవ్రీవన్ హ్యాస్ టు యాక్సెప్ట్ వెదర్ అదర్ పార్టీ ఆర్ దిస్ పార్టీ. ఫార్మర్స్కి ఏం చేసినారు అంటే వరల్డ్లో ఎక్కడ లేనట్టు మన మొత్తం కంట్రీలో ఏం చేసినారంటే ఫార్మర్స్కు ఇన్సూరెన్స్ అనేది ఒకటి పెట్టినారు, ఫసల్ బీమా పథకం. దాంట్లో ఏంటంటే ఒక్కొక్క క్రాప్కు ఇన్ కేస్ ద క్రాప్ ఆ రోజు మనకు రాలేదనుకోండి ఆ సీజన్లో, డ్యూ టు సమ్ రీజన్, ఐదర్ వర్షాలు ఎక్కువ పడో తక్కువ పడో ఏదన్నా కూడా క్రాప్ అంటే ఫార్మర్ దట్ ల్యాండ్ హ్యాస్ టు బి ఇన్ష్యూర్డ్ అన్నట్టు. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ రిలీజ్ సమ్ ఫండ్స్ అన్నట్టు. అంటే ఒక ఎకరానికి ఇప్పుడు సపోజ్ ప్యాడీ ఉందనుకోండి, ఒక ఎకరం వేస్తే ఏంటంటే అందులో 700 రూపాయలు కట్టాలన్నట్టు. 700 రూపాయలు మనం కట్టాలి, సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి, ఇంకొక 700 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ కట్టాలన్నట్టు. సో అక్కడి నుంచి వచ్చిన ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ దేర్ ప్రపోర్షనేట్ షేర్ కదా. దే డిడ్ నాట్ డూ ఇట్. అది కట్టక్కర్లా, మొత్తం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి కట్టాలన్నట్టు. ఇప్పుడు మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాం. మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తే మనం ఏంటంటే ఇఫ్
వీఆర్ ఇన్ దట్ స్కీమ్ విల్ గెట్ క్యాష్లెస్ బెనిఫిట్. ఏ హాస్పిటల్ కొన్నా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద ఇన్సూరెన్స్ యూ హ్యావ్ టు పే ఫ్రమ్ అవర్ పాకెట్. రైతులు అట్లా నష్టపోతున్నాం. ఓకే ఓకే ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ పంపించి మీరు ఇంప్లిమెంట్ చేయండి అంటే కూడా మనం తిప్పి పంపించే దౌర్భాగ్య పరిస్థితి ఉంది ఇక్కడ మన స్టేట్లో. Garuda Express, an international courier service company operating from multiple countries and locations to deliver your shipments from India to worldwide. Services including USA, UK, UAE, Middle East, Canada, New Zealand, Australia and 220 other countries. Fast delivery, revolutionizing urgent deliveries, secured service, best quality courier delivery on time, worldwide shipping, sending parcels to worldwide at lowest prices. We commit in satisfying the expectations of our customers through timely and safe delivery of their consignments. Garuda Express, India to worldwide, an international courier service. Contact 040-2355-8945. సో ఒక ముఖ్యమైన ప్రశ్న అండి, రామ మందిరం కడుతున్నారా? రామ్ మందిరం అనేది దట్ ఈస్ ద ఎలక్షన్ మేనిఫెస్టో ఇన్ ఉత్తరప్రదేశ్. అవును. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉందన్నట్టు. అవును. రామ్ మందిరం అనేది ఏంటంటే ఆ సోకాల్డ్ ద డిస్ప్యూటెడ్ సైట్ 2.44 acres ఏదైతే ఉందో అయోధ్యలో, దట్ ఈజ్ ఇన్ ద కోర్ట్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎట్లా వస్తుందో, ఎందుకంటే అది కేసు వేసినారు, దట్స్ ఎ డిస్ప్యూటెడ్ సైట్ అని చెప్పి ఉందో అన్నట్టు. బట్ అజెండాలో ఏంటంటే మేనిఫెస్టోలో ఏంటంటే కడదామని చెప్పి ఉంది అన్నట్టు. అక్కడ మస్జిద్ కడదామని ఉంది, రామ్ మందిర్ కడదామని. దర్ ఈస్ నో డిఫరెన్స్. రెండు కట్టాలని, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఉందని చెప్తున్నారు, ఇక్కడేమో లేదని చెప్తున్నారు. బట్ దట్ ఈస్ ఇన్ ద కోర్ట్ ఏ డెసిషన్ ఇస్తే ఆ డెసిషన్కు స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు దానికి ఇంప్లిమెంట్ చేయాలన్నట్టు. ఇప్పుడు కోర్టులో ఉన్న డిస్ప్యూట్ని తీసుకొచ్చేదంటే మేము మొత్తం కడతామంటే మళ్ళీ ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వస్తుంది. అయినా మరి కోర్టులో ఉన్నప్పుడే మీరు అనౌన్స్ చేశారు కదా. చేస్తాం. ఏంటంటే ఇప్పుడు కోర్టులో ఉంది, అనౌన్స్ చేసినాం, తర్వాత కోర్టులో కనుక ఒకవేళ కనుక ఫేవర్ కనుక వస్తే మేము ఏంటంటే 100% కడతాం. ఫేవర్ రాకుండా ఏంటంటే అగైన్ వీల్ అపీల్. బట్ మేనిఫెస్టోలో ఉంది, క్లియర్గా ఉంది, దట్ ఆల్రెడీ ప్రామిస్డ్, వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. సో తెలంగాణలో ఎలా ఉంది సార్ పార్టీ పరిస్థితి? ఇప్పుడు ఇక్కడ ఇవాళ చూస్తుంటే ఏంటంటే ఇక్కడ మనకు తెలంగాణ ఇప్పుడు 5 రాష్ట్రాల్లో వచ్చిన తర్వాత, ఎలక్షన్స్ వచ్చిన తర్వాత, ఎస్పెషలీ తెలంగాణ స్టేట్స్, నేనేంటంటే ఎక్కువ విలేజెస్కి వెళ్తున్నాను, ఎక్కువ వెళ్ళిపోతున్నాను అన్నట్టు. అంటే గ్రాస్ రూట్ లెవెల్ ఎక్కడైతే పార్టీ లేదో, ఇవాళ ఎట్లుందంటే ఇవాళ 18 years నుంచి 30 years తర్వాత ఏంటంటే మధ్యన యూత్ మోదీ అనేది ఒక ఇంటింటి పేరు అయిపోయింది. అండ్ ఎవ్రీ వన్ ఈజ్ అంటే దే ఆర్ గోయింగ్ లైక్ ఒక రాక్ స్టార్ వస్తే ఎట్లుంటుందో అట్లుందో అన్నట్టు సిచ్యువేషన్. మీరు ఏ సోషల్ మీడియాలో చూడండి, తర్వాత ఎక్కడ చూడండి, ఏంటంటే మోదీ అనేది అది మొత్తం అంతా పడిపోయింది అన్నట్టు, మంత్రం అయిపోయింది. సో డెఫినెట్గా రాబోయే ఎలక్షన్స్లో ఏంటంటే దట్ ఈస్ ఆల్సో వన్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మా జాతీయ నాయకుడు అమిత్ షా గారు ఏంటంటే క్లియర్గా చెప్పినారు, సౌత్లో మనకు దక్షిణ భారతదేశంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ మనం అధికారంలో తీసుకురావాలి అనేది ఒక సింగిల్ పాయింట్ ఫామ్లా పెట్టినాడు. ఇప్పుడు ఈ ఇయర్ ఎండ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ గుజరాత్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకా ఒక 8 months 9 months ఉంది. వారి ఫోకస్ మొత్తం ఒరిస్సా అక్కడ అండ్ గుజరాత్, తెలంగాణ ఇప్పుడు ఈ మధ్య కాలంలో. సో ఎవ్రీ 2-3 months హీఈస్ గోయింగ్ టు కమ్ హియర్ టు ఇక్కడికి వచ్చేందంటే ఏదో హైదరాబాద్లో మీటింగ్ పెట్టి, లేకుంటే బహిరంగ సభ పెట్టి, లేకుంటే మన వరంగల్లో బహిరంగ పెట్టి, అవన్నీ అసలు అవసరం లేదు. అవన్నీ అయిపోయినాయి, బహిరంగ సభలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్, పోలింగ్ బూత్ వర్కర్, పోలింగ్ బూత్లో మీకు స్ట్రెంత్ ఉందా లేదా, పోలింగ్ బూత్లో స్ట్రెంత్ నుంచి మొదలు అన్నట్టు. హీఈస్ గోయింగ్ టు బిల్డ్ అప్. టూ మచ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ కార్యకర్తాస్ అండ్ ద లీడర్స్ దట్ యూ గో టు విలేజెస్ అండ్ దెన్ డెవలప్ ద పార్టీ అండ్ దెన్ కమ్ బ్యాక్. ఆ ప్రెషర్ ఉంది. ఆ ప్రెషర్ ఏంటంటే ఎవ్రీ డే వీ హ్యావ్ ఫంక్షన్, ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది అన్నట్టు, ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది. అదేదో టీఆర్ఎస్ తిట్టుడు, కాంగ్రెస్ తిట్టుడు, అవన్నీ అయిపోయినాయి, మ్యాండేట్ ఇచ్చేషన్ అయిపోయింది అన్నట్టు. ఓన్లీ డెవలప్మెంటల్ అజెండా, వెదర్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఆర్ నాట్,
వెదర్ ఇట్ ఇస్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ వచ్చిన స్కీమ్స్ను ఊరూరు తీసుకెళ్ళాడు, గ్రామాలు తీసుకెళ్ళాడు, పోలింగ్ బూత్ తీసుకెళ్ళాడు. వాళ్ళని అలా ఫస్ట్ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే భాగస్వాములు చేయడం. సమాజంలో అట్టడుగు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వారికి పంక్తిలో ఏంటంటే లాస్ట్ పర్సన్కి ఎవరైతే ఉన్నారో అతనికి ఫస్ట్ భోజనం పెట్టాలి, తర్వాత అందరికి పెట్టాలన్నమాట. ఆ స్కీమ్ తీసుకునే పోతున్నాం మనం. అధికారంలో వస్తామా రామా అది కాదు. ఫస్ట్ ఏంటంటే యూ హ్యావ్ టు బ్రింగ్ దోస్ పీపుల్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్. బీజేపీ పార్టీకి మొదటి సీట్ని ఇచ్చిన రాష్ట్రం మనది. అవును, కానీ ఎందుకు ఈ రాష్ట్రంలో అప్పటి నుంచి ఇప్పటివరకు బీజేపీ డెవలప్ కాలేకపోతుంది? ఏంటి, ఎక్కడ లోపం వస్తుంది ఇది? అంటే బీజేపీ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అప్పుడు వెస్ట్ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్లా కాకుండా అసలు సౌత్లోనే కొంచెం వీక్. అంటే ఇట్స్ ఓన్లీ 35 years old పార్టీ. 35 years old పార్టీలో ఏంటంటే ఇది 1 by 1 ఒక్కొక్క స్టేట్ వచ్చుకుంటూ ఏంటంటే సౌత్ ఇండియాకి వచ్చేవరకు ఇన్ని రోజులు పట్టింది అన్నమాట. వేరాజ్ కంపేర్ టు అదర్ పార్టీస్ దెర్ ఆర్ ఓల్డెస్ట్ పార్టీస్ అన్నమాట. ఇప్పుడు స్లోగా వస్తున్నారు. మధ్యన ఒక 2 ఏంటంటే మనకు ఒక సీట్ వచ్చింది. తర్వాత ఏంటంటే దెర్ ఈస్ అ హ్యూజ్ గ్యాప్. ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఎక్కువ ఫోకస్ అంతా అక్కడ పోయింది అన్నమాట. సిన్స్ ఇక్కడ మొత్తం రీజనల్ పార్టీస్ అప్పుడు 83 నుంచి ఎప్పుడైతే రీజనల్ పార్టీస్ వచ్చిందో ఆ రీజనల్ పార్టీస్ దాంట్లోనే పోయింది, కానీ ఇండివిజువల్గా డెవలప్ చేయలేకపోయింది అన్నమాట. ఇప్పుడు రీజనల్ పార్టీస్ తోటి పని లేదంటే వాళ్ళు కూడా భాగస్వాములు ఉన్నారు, వాళ్ళని కూడా గౌరవిస్తున్నాం. కానీ యాజ్ అన్ ఇండివిజువల్ భారతీయ జనతా పార్టీ హ్యాస్ టు గ్రో అనేది ఒక సింగిల్ పాయింట్ ఫామ్. సో దానికి ఏం చర్యలు తీసుకోబోతున్నారు? అంటే లక్ష్మణ్ గారి మీద ఒక అభిప్రాయం ఉంది, ఆయన ఒక మంచి నాయకుడు, లేదు ఒక ఆయన నియోజకవర్గం వరకు ఆయన బ్రహ్మాండంగా చూసుకుంటాడు, కానీ ఒక పార్టీని నడిపించే సత్తా ఉన్న నాయకుడు కాదు అనేది ఒక విమర్శ ఉంది. మరి మీరు అతనితో ఎలా, అతన్ని ముందు పెట్టుకొని మీరు ఎలా వెళ్తారు? ఇప్పుడు మొత్తం విమర్శలు చేస్తూ ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు లక్ష్మణ్ గారు కాకుండా ఇంకెవరిని వచ్చినా కూడా వారు కూడా అట్లనే అంటారు అన్నమాట. బట్ యాజ్ ఫార్ యాజ్ డాక్టర్ లక్ష్మణ్ గారు ఈజ్ కన్సర్న్డ్, హీఈస్ ఎ వెరీ గుడ్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన బాగా అండర్స్టాండ్ అవుతుంది. తర్వాత ఏంటంటే హీ హాస్ కమ్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్. హీ నోస్ వాట్ ఈజ్ వాట్. అండ్ యాజ్ ఫార్ యాజ్ ద కాన్స్టిట్యున్సీ ఈజ్ కన్సర్న్ ఏంటంటే కాన్స్టిట్యున్సీ చూసుకున్నా కూడా ఆయన ప్రెసిడెంట్ అయ్యి ఇప్పటికీ 1 year అవుతుంది అన్నమాట. అంటే ప్రజలకు అవసరమయ్యే పనులు ఏదైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ చేయాలని చెప్పి హీఈస్ క్రియేటింగ్, హీఈస్ గోయింగ్. ఇట్స్ నాట్ దట్ ఏంటంటే ఏదో హైదరాబాద్ ఉన్నాడు, కాన్స్టిట్యున్సీలో ఉన్నాడు అంటే కాన్స్టిట్యున్సీ వరకు చూసుకున్నాడు, తర్వాత పార్టీ పని చూసుకుంటున్నాడు, అసెంబ్లీకి వెళ్తున్నాడు, మళ్ళీ తిరుగుతున్నాడు. పార్టీ తరఫున బలమైన వాయిస్ వినబడట్లేదు అనేది ఆరోపణ. పెద్దగా బలంగా వినిపించలేకపోతున్నారు పార్టీ వాయిస్ని. కానీ ఇప్పుడు ఈ వాయిస్ కన్నా ఎక్కువ మేము ఎట్లా ఏంటంటే ఫోకస్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే కార్యకర్తలను రూపొందించడం లోపల. ఓకే, ఇప్పుడు బాగా ఏంటంటే అరుస్తే పెద్ద లీడర్ అవుతాడని చెప్పి ఏంటంటే ఆ స్కీమ్ లేదు. అమిత్ షా గారు ఏమైనా ఏంటంటే ఎక్కువ ఇది చేస్తారా ఏంటంటే ఆయన మొత్తం ప్రాక్టికల్. అట్లా డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఏంటంటే ప్రాక్టికల్ అన్నట్టు, ప్లస్ అందరిని కలుపుకొని పోవడం అన్నట్టు. అందరినీ ఏంటంటే మనకు అలయన్స్ ఉన్నది ఏంటంటే అలయన్స్ తోటి ఏంటంటే టీడీపీ బీజేపీ అలయన్స్ ఉంది ఏంటంటే అది దాని నుంచి బయటపడటానికి ఆల్మోస్ట్ 3 years పట్టింది. ఇప్పుడు నా ఏంటంటే హీఈస్ అ వెరీ గుడ్, హీఈస్ అన్ ఎఫిషియెంట్ లీడర్. ఆయన సారథ్యంలో బీజేపీ ముందుకు వెళ్తుంది, 100% వెళ్తుంది. ఒక ట్రూ డెమోక్రటిక్ పార్టీగా అట్లనే చేస్తున్నాడు. ఎవరు కూర్చున్నా ఏంటంటే దర్ ఇస్ డిసిప్లిన్ అయిన పార్టీ నౌ. 100% మనకి ఏంటంటే 100% వారి సారథ్యంలోనే 2019 ఎలక్షన్స్లో తప్పకుండా గెలుస్తామని ఆయన సారథ్యంలోనే. అమిత్ షా గారికి ఎలా ఉంది ఆయన మీద అభిప్రాయం? ఇప్పుడు అమిత్ షా గారే కదండి అపాయింట్ చేసింది. అవును, అమిత్ షా గారు అపాయింట్ ఈ రోజుకి ఆయన సమీక్షించుకుంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఎక్కడ ఉన్నా కూడా ఏంటంటే మనం ఏం చేసేది కూడా ఢిల్లీ పార్టీ ఆఫీస్లో, సెంట్రల్ పార్టీ ఆఫీస్లో మొత్తం తెలిసిపోతుంది అన్నమాట. వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్ అని. మీకు వస్తున్నాయి కదా రిజల్ట్స్. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఏంటంటే వాళ్ళు ఓకే పార్టీ ఈజ్ గోయింగ్, ఇంకేమైనా షార్ట్ ఫాల్స్ ఉంటే కూడా దే ఆర్ గివింగ్ డైరెక్షన్స్ అని. కోదండరామ్ గారిని పార్టీలోకి తీసుకొస్తారనేది అంటే స్టార్ క్యాంపెయినర్ కావచ్చు, లేదంటే ఆయన్ని ముందు పెట్టుకొని బీజేపీ ముందుకు వెళ్తాను. ఇప్పుడు ఒక్కటండి ఇప్పుడు ఆయనను ముందు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇస్ నేషనల్ పార్టీ. కోదండరామ్ గారు అంటే హీఈస్ ఆల్సో మొత్తం బిగ్ లీడర్. తర్వాత ఏదో ఉద్యమాల్లో వెళ్ళిపోయిందంటే అవసరమైతే అంటే 100% తీసుకుంటారు. ఆయనను ముందు పెట్టుకొని ఏంటంటే పార్టీ నడవాల్సిన పరిస్థితి అవసరం లేదు. అంటే కేసీఆర్ను ఢీ కొట్టగలిగే సత్తా, కేసీఆర్ను ఢీ కొట్టేందుకు మా ఏంటంటే ఇప్పుడున్న నాయకత్వమే సరిపోతుంది. ఇంకా మనకు అడిషనల్ ఇన్పుట్స్ అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే క్యాటలిస్ట్గా ఉంటారు. అంతకని ఏంటంటే వాళ్ళ ముందు పెట్టుకొని ఏంటంటే పార్టీ ముందుకు పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇట్స్ నేషనల్ పార్టీ. అంటే రాష్ట్రం వరకు
తెలంగాణ ఎక్కడ ఇప్పుడు 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 అస్సాం లాంటి ఏంటంటే ప్లేస్లో, నాగాలాండ్ ప్లేస్లో ఏంటంటే మన మణిపూర్లో కూడా ఏంటంటే అక్కడ సెంట్రల్ పార్టీ స్కీమ్స్, సెంట్రల్ పార్టీ టవరింగ్ పర్సనాలిటీస్, స్టేట్ పార్టీ టవరింగ్ ఇన్ఫాక్ట్ వచ్చింది. కానీ ఏంటంటే లోకల్ లీడర్స్ని పట్టుకొచ్చి వేరే పార్టీని తీసుకొచ్చిన అవసరమే లేదు అసలు. అంటే ఇప్పుడున్న నాయకత్వంతో వస్తున్నారా రావట్లేదా అది ఇంకా ఇంకా మా ఏంటంటే ఇప్పుడు అక్కడ దాకా రాలేదు. ఇంకా ఏంటంటే టాక్స్ తీసుకొచ్చి కూర్చుని పెట్టి నడుస్తున్నాయా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇప్పుడు మనకి ఎట్లుంటుందంటే గవర్నమెంట్ కంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా కూడా మాకు సపోర్టర్స్, ఎవరైనా కానివ్వండి వాళ్ళు, నాట్ ఓన్లీ కోదండరామ్ లేకుంటే ఇంకెవరైనా కూడా ABCD XYZ క్యాండిడేట్ అయినా కూడా అంటే కరెక్ట్గా అక్కడ ఉండాలన్నట్టు. ఏంటిది ఈ పార్టీని ఏంటంటే వేరెత్తి చూపే వాళ్ళు ఎవరవుతున్నారో వాళ్ళు కూడా మనకు సపోర్టర్స్. ఇంకొక కొత్త విషయం ఏంటంటే సేమ్ మహారాష్ట్ర గోమంతకవాది పార్టీ లాగే తెలంగాణలో కూడా ఒక ప్యారలల్ పార్టీని క్రియేట్ చేయబోతుంది బీజేపీ. అతి త్వరలో ఈ జూన్ జూలై నెలల్లో రాబోతుంది ఒక పార్టీ అనేది ఒక. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. మరి ఏంటంటే వేరే వాళ్ళు ఎవరో చెప్తుంటారు ఏంటంటే ఇట్లా చెప్తుంటారు. కానీ అమిత్ షాకి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి దీన్ని మాకు అమిత్ షా గారే చెప్పినారు. అమిత్ షా గారు చెప్పినారు ఎవ్రీ 3 monthsకి నేను వస్తాను, 3 days ఉంటాను. మనకేంటంటే మనకి అలయన్స్ అవసరం లేదు, మనమే ఏంటంటే ఇండివిజువల్గా గ్రో కావాలని చెప్పినాం. ఇప్పుడు ఆయన ఏంటంటే నేషనల్ పార్టీ ప్రెసిడెంట్, ఆయన మాట మనం వినాలన్నా లేకుంటే ఎవరో ఏంటంటే అతి 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 సన్నిహితుడు మాట వినాలన్నా? అతి సన్నిహితుడు ఏంటంటే ఎవరు లేరు. అమిత్ షా గారు ఏది చెప్తే పార్టీ అదే. అది కాదు, నీకు ప్యారలల్గా ఇంకొక పార్టీని నిర్మిస్తున్నారా ఏదైనా? భారతీయ జనతా పార్టీ అయితే నిర్మిస్తలేదు. వేరే వాళ్ళు ఏంటంటే దిస్ ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, ఎవరైనా కూడా ఏంటంటే ఎన్నెన్నో పార్టీలు పెట్టుకోవచ్చు. కొత్త పార్టీ వస్తుందన్నది నిజమేనా? ఒక కొత్త పార్టీ అయితే అంటే సెంట్రల్ స్పాన్సర్డ్, అంటే కేంద్ర అక్కడ నుంచి ఉత్తరాది నుంచి స్పాన్సర్ చేస్తున్న ఒక పార్టీ అసలు ఆ స్కీమే లేదు. ఓకే, ఆ స్కీమ్ అసలు అవసరం లేదు, ఆ స్కీమ్ అసలు లేనే లేదు. ఓకే, లోకల్గా ఏంటంటే పార్టీ ఎవరైనా వస్తున్నారో అంటే లోకల్గా వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఎన్నో పార్టీస్ వస్తాయి. ఏంటంటే ఇప్పుడు ఇది మొత్తం వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీలో ఏంటంటే డెమోక్రటిక్ కంట్రీలో ఏంటంటే ఎనీవన్ కెన్ స్టార్ట్ ఏ పార్టీ. రైట్. అంతేకాని ఏంటంటే దానికి బీజేపీ స్పాన్సర్డ్ పార్టీయా లేకపోతే ప్యారలల్ పార్టీయా అసలు అవసరమే లేదు. అసలు మొత్తం బీజేపీకి అవసరమే లేదు. ఎందుకంటే మా దగ్గర ఉన్న నాయకులు సరిపోతారు. ఈ నాయకులు అందరూ ఏంటంటే పోటీ చేస్తారు, తప్పకుండా గెలుస్తాం. ఇంకా మనకు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మీరు PV నరసింహారావు గారి మనవడు, ఒక దేశాన్ని గొప్ప వ్యక్తికి మనవడుగా, సో మీరు కాంగ్రెస్లో ఉండాల్సిన వ్యక్తి, ఆయన కాంగ్రెస్ నాయకుడు కాబట్టి ఎందుకు ఇలా బీజేపీ వైపు వచ్చారు? ఇప్పుడు PV నరసింహారావు గారి ప్రధానమంత్రి గారి మనవడు కాంగ్రెస్లో ఉండాలని చెప్పి రూల్ ఏం లేదు. అవును, ఫస్ట్ థింగ్ అది. ఆ రోజు అంటే వారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా నేను ఏంటంటే ఐ నెవర్ ఎంటర్డ్ ద పార్టీ ఆఫీస్, నార్ ఐఎమ్ ద కాంగ్రెస్ మెంబర్. ఓకే, కానీ ఆ సమయంలో ఆ తర్వాత కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని ఏంటంటే మెంబర్షిప్ ఏదో అప్పుడెప్పుడో తీసుకున్నాం, అంతేగాని వీఆర్ నెవర్ అంటే కాంగ్రెస్ పార్టీలా ఉండి చేయాలని చెప్పి కూడా ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ కూడా, అంటే యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్ అంత పెద్ద ఇది కూడా లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎవరైతే ఎఫిషియెంట్ ఉంటారో, ఎవరైతే ఏంటంటే ప్రజల మద్దతు ఉంటుందో, ఎవరైతే ప్రజలకు చేరువా ఉంటారో, ఎవరైతే వాయిస్ ఉంటుందో, అంటే వాయిస్ అంటే మొత్తం ప్రజల పక్షాన వారే లీడర్ అవుతారు. అలా PV నరసింహారావు మనవాడు కావచ్చు, లేకుంటే NT రామారావు మనవాడు కావచ్చు, లేకుంటే పవన్ కళ్యాణ్ మన ఇంకెవరైనా కావచ్చు, నాట్ ఓన్లీ మీ. అంటే PV మనవడిగా మీకు అక్కడ ఎలాంటి ఆదరణ లభించలేదా? అంటే మిగతా చివరిలో జరిగిన సన్నివేశాల వల్ల కానీ ఇంకేదన్నా కానీ. సో మొదటి నుంచి మీరు పార్టీలో ఉన్నారు కదా? అంటే పార్టీలో ఉన్నామంటే ఏంటంటే బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ మొత్తం అఫిలియేషన్. ఎందుకంటే మేము ఎప్పుడు యాక్టివ్ లేము పార్టీలో. అంటే నేను అంతకుముందు ఏంటంటే NSCలో ఉన్నాం, తర్వాత ఏంటంటే మన కాలేజ్ ప్రెసిడెంట్గా, స్కూల్ ప్రెసిడెంట్గా, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రెసిడెంట్ అవన్నీ చేసినాం. కానీ ఏంటంటే అవి అక్కడి వరకే పరితం. ఆ తర్వాత ఏంటంటే వీ డిడ్ నాట్ గెట్ అన్ ఆపర్చునిటీ. రైట్. మేబీ ఆపర్చునిటీ వస్తే ఏంటంటే డెఫినెట్గా మొత్తం చేస్తుంటాం కావచ్చు, కానీ ఆపర్చునిటీ అసలు ఇవ్వలేదు అన్నట్టు. ఆపర్చునిటీ అసలు ఒక కీలకమైన, అంటే సోనియాకి ఎందుకు PV గారు అంటే అంత కోపం? ఇప్పుడు దట్స్ అ బిగ్ వెరీ వెరీ లాంగ్ స్టోరీ అన్నట్టు. అది ఆ స్టోరీ చెప్పాలంటే యూ హ్యావ్ టు గో బ్యాక్ ఇన్ టు 1991 ఆఫ్టర్ రాజీవ్ గాంధీ డైడ్. అయిపోయిన తర్వాత అంటే ఆ సిచ్యువేషన్స్లో ఏంటంటే PV గారు హ్యాస్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్. అప్పుడేమనుకున్నారు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ఇంటర్మ్ ప్రైమ్ మినిస్టర్గా టీనా అంటారు చూడండి, దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చినారు సమ్ రీజన్స్.
వారు కూడా ఎట్లా అంటే ఏంటంటే అప్పుడు ఇంతకుముందు మన లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయినప్పుడు, తర్వాత నెహ్రూ చనిపోయినప్పుడు నందా గారు అట్లా 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 అనుకున్నారు. బట్ ద సిచ్యువేషన్ డిమాండెడ్. అంటే పివి గారు ఏంటంటే ఆయనకు హీ నోస్ ఎవ్రీథింగ్, మొత్తం సబ్జెక్ట్. మన ఏంటంటే ఇప్పుడు గ్రామం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రపంచంలో ఏదైనా కూడా ఏంటంటే ఒక్క నిమిషాలు చెప్పగలుగుతాడు అంటే మొత్తం కౌంటర్ మ్యాప్ తోటి చెప్పగలుగుతాడు, దానికి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కూడా చెప్పగలుగుతాడు. అంత పెద్ద మేధావి అన్నాడు. ఆ రోజు ఆపర్చునిటీ వచ్చింది. సోనియా గాంధీ డజంట్ వాంట్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్. కాంగ్రెస్ పార్టీ హ్యాస్ ఎలెక్టెడ్ హిమ్. ఈ నెవర్ ఆస్క్ నేను ప్రైమ్ మినిస్టర్ అవుతా అని చెప్పి ఆయన ఎప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత ఏంటంటే ఎప్పుడు అసలు అడగలేదు, అసలు పెట్టింది అన్నట్టు. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఫస్ట్ ఈ కంట్రీ మన ఆర్థిక పరిస్థితిని బాగుపరచాలని చెప్పి హీ హాజ్ డన్ అన్ని లిబరలైజేషన్ పాలసీస్, తర్వాత రూపీ డివాల్యుయేషన్ అవన్నీ జరుపుకుంటూ వచ్చింది అన్నట్టు. ఇది తీసుకొస్తుంటే ఏంటంటే వాళ్ళకు ఒక ఆలోచన ఏంటంటే ఈయన ఇట్లే కంటిన్యూ అయిపోతే ఏంటంటే మా గాంధీ ఫ్యామిలీను నెహ్రూ ఫ్యామిలీని వెళ్ళిపోతాడు, అయిపోతుంది, ఏదో చేయాలి అని ఎప్పుడు ఆటంకాలు తీసుకురావడం కూడా జరిగింది. బట్ ద గవర్నమెంట్ హ్యాస్ టు రన్, ద పీపుల్ షుడ్ నాట్ సఫర్, పార్టీ హ్యాస్ టు రన్. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏదో ఒక దగ్గర ఏంటంటే కాంప్రమైజ్ కాకుండా పార్టీని తీసుకుపోవాలని చెప్పి తీసుకెళ్ళాడు అన్నాడు. ఆ ప్లేస్లో ఇంకెవరున్నా కూడా అట్లనే చేస్తారు. ఆ సిచ్యువేషన్లో ఏంటంటే షీ హాజ్ మేబీ ఎవరో పోయి చెప్పినారా ఏంటంటే ఇట్లా చేస్తే మీకు ఇట్లా అవుతుంది అని చెప్పి అప్పటి నుంచి ఒక హేట్రెడ్నెస్ మొదలుపెట్టింది. అంటే కాంగ్రెస్ పివి గారిని చాలా దారుణంగా అవమానించింది. అంటే ఒక తెలుగువాడు ఎవడు కూడా దాన్ని సహించలేడు అసలు. సో దాని నుంచి ఎలా ఇప్పుడు బీజేపీ ఏమన్నా దానికి సంబంధించి ఏమన్నా ముందు తీసుకెళ్తుందా? ఇప్పుడు సోనియా గాంధీని ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పి కూడా అంటే పివి గారు ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ ఆల్సో క్యాన్ బికమ్ ప్రైమ్ మినిస్టర్, మీకు కనుక ఉండని చెప్తే అని చాలా క్లియర్గా చెప్పినాడు. బట్ షీ డిడ్ నాట్ యాక్సెప్ట్. తర్వాత వాళ్ళ పిల్లలను కూడా ఏంటంటే పాలిటిక్స్లో తీసుకురావాలని చెప్పి పివి గారిని అడిగినాను. అడుగుతుందంటే వాళ్ళని చూసిండు, బాగా మొత్తం స్టడీ చేసిండు. మొత్తం స్టడీ చేస్తే ఏంటంటే దే ఆర్ నాట్ రియలీ క్వాలిఫైడ్ ఎట్ దట్ టైమ్ టు బికమ్ అంటే వాళ్ళకి ఏంటంటే ఆ ఫోకస్ లేదన్నట్టు. బట్ ఈ మొత్తం చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో సోకాల్డ్ కోటరీ ఆఫ్ సోనియా గాంధీ ఇక్కడ పోస్టులు రాని వాళ్ళు, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే ఇఫ్ హీ హ్యాస్ టు రన్ హీ హ్యాస్ టు హ్యావ్ హిజ్ ఓన్ టీమ్. సో ఆ టీంలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు పక్కన పెట్టి ఇంకో టీంలో లేని వాళ్ళు సోనియా దగ్గరికి వెళ్ళి, రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి, ప్రియాంక దగ్గరికి వెళ్ళి, అందరు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి మనకి ఏదో ఒక ఏంటంటే ఈయన కనుక ఉంటే ఏంటంటే మీ ఫ్యామిలీ ఇంకా ఎప్పుడు రాదు, అసలు అధికారంలో రాదు, మీరు ఇట్లనే వెళ్ళిపోతారు, మొత్తం చరిత్ర పోతుంది, కాంగ్రెస్ పార్టీ పోతుంది, అన్నీ ఏమో లేనిపోని చెప్తున్నాను. వాళ్ళకి న్యాచురల్గా ఆ ఫీలింగ్ వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇక న్యాచురల్గా ఏంటంటే ఒకసారి రోజు అదే పని చెప్తుంటే ఏంటంటే ఫీలింగ్ వచ్చేస్తుంది ఎవరికైనా కూడా. మరి నిజంగానే చూస్తే ఏంటంటే మరి ఆర్థిక పరిస్థితి చాలా డెవలప్ అయింది, మొత్తం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి, అన్నీ ఎవ్రీథింగ్ కొత్త కార్లు వస్తున్నాయి. ఏంటంటే పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్, పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్. ఇదంతా చూసి ఓహో నిజమే ఏంటంటే ఇక మా లెగసీ పోతుందని చెప్పి వాళ్ళు కూడా దానికి కూడా అయిందన్నట్టు. తర్వాత ఏంటంటే ఇంకా వాళ్ళకి ఎట్లుంటుందంటే ఓన్లీ గాంధీ ఫ్యామిలీ తప్పితే ఇంకా ఎవరు ఉండొద్దు అని చెప్పి ఒక పెద్ద ఫీలింగ్ అన్నట్టు. తర్వాత ఏంటంటే ఈయన మెల్లగా మొత్తం పక్కదో పట్టించి 1996లో ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా ఎంత అవమానం చేయాలో అంత అవమానం చేసి, ఎక్కడ ఏ ఛాన్స్ దొరికితే ఆ ఛాన్స్లో అవమానం చేసి, సో దట్ ఈయనే ఏమంటే పివి గారు ఏంటంటే ఇంకా ఎక్కడ బయటికి రాకుండా ఆయన మీద ఏంటంటే లేనిపోని కేసులు పెట్టి మొత్తం కుట్ర జరిగింది అన్నట్టు. బట్ హీ నెవర్ ఎప్పుడు బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్పలేదు. నాకు ఏంటంటే పార్టీ ముఖ్యం, తర్వాత ప్రభుత్వం ముఖ్యం, తర్వాత ప్రజలు ముఖ్యం అని చెప్పినాడు. అంతేగాని నాకు అన్యాయం జరిగింది, నాకు వీళ్ళిట్లా అన్యాయం చేసినాడు, సోనియా గాంధీ అన్యాయం చేసినాడు, మక్కెళ్ళాలి పోతాడు, అర్జున్ సింగ్ చేసాడు, దిగ్విజయ్ సింగ్ చేసాడు, ఎన్నడూ చెప్పలేదు అసలు. ఓన్లీ టైం విల్ టెల్ అన్న. ఆ టైంలో ఏమైంది తర్వాత ఏంటంటే అయిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి హీ డైడ్. వచ్చిన తర్వాత ఏంటంటే అక్కడ బాడీ పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఢిల్లీలో అంతా మొత్తం ఎవ్రీవన్ నోస్ అబౌట్ ఇట్. కనీసం ఒక మామూలు కార్యకర్త, ఒక మంచి కార్యకర్త ఏంటంటే ఎక్కడైనా కూడా ఏంటంటే పార్టీ ఆఫీస్కి పోయి ఒక మొత్తం దండ వేస్తారు. పార్టీ ఆఫీస్ కూడా తీసుకురాకుండా బయటికి పంపించేసి మీరు మొత్తం ఢిల్లీలో ఉంటే ఏంటంటే బాడీ ఇక్కడ ఉంటే ఏంటంటే ఇప్పుడు ఆయన బాడీ అక్కడ ఉందనుకోండి ఒక స్మారక చిహ్నం పెట్టాలి. కారణం ఏంటంటే మనకు తెలుగు వాళ్ళు, సౌత్ ఇండియన్స్, వీళ్ళు వాళ్ళందరూ పోయి ఇतना बड़ा अच्छा प्राइम मिनिस्टर है, बहुत अच्छा काम किया, ఈజ్ అ గుడ్ ప్రైమ్ మినిస్టర్, హీ హెస్ డన్ సో మెనీ థింగ్స్ టు ద కంట్రీ అని చెప్పి అందరూ అనుకుంటే అగైన్ హిజ్ నేమ్ విల్ బి రిమెంబర్డ్.
మళ్ళీ ఏంటంటే అన్యాయం చేసిందని అది చెప్తున్నారు. కూడా ఇష్టం లేదు వాళ్ళకి. అవన్నీ ఏంటంటే తీసుకుపోయి మీరు హైదరాబాద్ వేసేసేయండి అని చెప్తున్నారు. హైదరాబాద్ వేసినప్పుడు ఏంటంటే అన్నీ చెప్పినారు, మేము ఏంటంటే ఒకటి మెమోరియల్ పెడతాము, తర్వాత ఏంటంటే ఆయనకు చేసిన దానికి ఏంటంటే కంప్లీట్గా ఇట్ విల్ బి హిస్టరీ రిపీట్ చేస్తాం అన్నీ చెప్పినారు. ఏం చేయలేదు. ఆ తర్వాత ఏంటంటే ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేసినా కూడా నో వన్ బాదర్డ్. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే బికాస్ దే ఆర్ రియలీ స్కేర్డ్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్. ఏమైనా మాట్లాడితే అసలు మాట్లాడితేనే ఏంటంటే మేము ఏదో మొత్తం పనికిరాని వాళ్ళని టెర్రరిస్ట్ మేము వస్తుంటేనే పారిపోతారు. बट इंडिविजुअल కూర్చుంటే आपका नाना जी बहुत अच्छा काम किया, मेरे को इतना हेल्प किया, मेरे को ऐसा काम किया, बहुत अच्छा प्राइम मिनिस्टर है, पार्टी को ऐसा आदमी चाहिए అన్నీ మాట్లాడతారు. బయటకు వచ్చే వరకు దే డిసపియర్. Garuda Express, an international courier service company operating from multiple countries and locations to deliver your shipments from India to worldwide. Services including USA, UK, UAE, Middle East, Canada, New Zealand, Australia and 220 other countries. Fast delivery, revolutionizing urgent deliveries, secured service, best quality courier delivery on time, worldwide shipping, sending parcels to worldwide at lowest prices. We commit in satisfying the expectations of our customers through timely and safe delivery of their consignments. Garuda Express, India to worldwide, an international courier service. Contact 040-2355-8945. సో ఇప్పుడు ఆయన జ్ఞాపకాలని పదిలపరచడానికి మీరేం చేస్తున్నారు? ఏమన్నా దాన్ని ఇంకా కృషి జరుగుతుందా దానికి సంబంధించి? ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ కాకముందు నేను అంటే ఐ వాంటెడ్ టు జాయిన్ ఇన్ ద పార్టీ. రైట్. ఎందుకంటే బికాజ్ మోదీ గారు అంటే ఆయన గుజరాత్లో మంచి సంస్కరణలు పట్టుకొచ్చినారు. తర్వాత హీల్ బి ద ప్రైమ్ మినిస్టర్, ఇఫ్ హీ బికమ్స్ ద ప్రైమ్ మినిస్టర్ మనకేంటంటే కంట్రీ విల్ ప్రోగ్రెస్ లైక్ గుజరాత్ అని చెప్పి అందరు పార్టీలు జాయిన్ అన్నమాట. నాకు కూడా ఏంటంటే పొలిటికల్ అంబిషన్ ఏంటంటే నేను కూడా డెఫినెట్గా ఏంటంటే ఈ పార్టీలోకి వస్తే ఏంటంటే ఒక డెమోక్రటిక్ పార్టీ, తర్వాత ఏంటంటే ఇట్లా పొలిటికల్ పార్టీలో ఏంటంటే ఎవ్రీవన్ షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ. ఇఫ్ యూ గివ్ అన్ ఆపర్చునిటీ యూ విల్ నో ద టాలెంట్. చేసి ఇట్లా ఉంది, ఐ వాంటెడ్ టు జాయిన్ ఇన్ ద పార్టీ అంటే దెన్ మరి ఆయన ఎవరికి చెప్పినాడో ఏం చెప్పినాడో సో అదర్ పీపుల్కి మీరు రండి తప్పకుండా గుర్తింపు వస్తుంది, మీరు పార్టీలో మీరు మొత్తం వర్క్ చేయండి అని చెప్పినాడు. అండ్ సో మెనీ థింగ్స్ హ్యాపెండ్ అన్నట్టు. నేను పోయినప్పుడు వాళ్ళు లేనప్పుడు బిజీ అయిపోయిన తర్వాత వెన్ హీ వాజ్ కమింగ్ మోదీ గారు ఎప్పుడైతే ఇక్కడ ప్రచారం కోసం వస్తున్నాడో ఒక రోజు ముందు ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ అన్నట్టు. ఓకే. చేసేదంటే మీకు ఏమేమి జరిగినాయి మొత్తం క్రానాలజికల్ ఆర్డర్ ప్రకారం చెప్పండి, పీవీ గారికి ఏమేమి జరిగింది అని అందరి గురించి మాట్లాడినాడు. ఓన్లీ పీవీ గారి గురించి వేరే లీడర్స్ కూడా తోటి మాట్లాడండి. అప్పుడు చెప్తున్నాను ఇట్లా ఏంటంటే వాట్ ఎవర్ ద గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎవరైతే డిక్లేర్ చేసినారో అవి అడిగినాం మేము. నేను పోయి ఏంటంటే నాకు రాజ్యసభ సీట్ కావాలి లేకుంటే ఈ సీట్ కావాలని చెప్పి ఎవరు అడగలేదు. మీరు ఏం చేస్తా అన్నారు పీవీ గారికి, ఎందుకంటే వీఆర్ ఆన్సరబుల్ టు పీవీ గారి అభిమానులు. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు ఎప్పుడు. ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు అపాయింట్మెంట్ ఇచ్చి నాకు క్యాన్సిల్ చేసినాడు. ఐ వాజ్ ఎంటరింగ్ ఇన్ టు రేస్ కోర్స్ రోడ్, ఇమీడియట్గా క్యాన్సిల్ చేసినాడు. అండ్ నా దగ్గర ఉన్న పేపర్లు ఏమంటే ఇవన్నీ మీరు అడిగినారు ఏంటంటే పేపర్లో వచ్చింది, న్యూస్ పేపర్లో వచ్చింది అన్నట్టు విత్ ప్రూఫ్ ఐ హ్యావ్ గివెన్. తీసుకుపోయి అడిగితే హీ హాజ్ నాట్ గివెన్. అంతకుముందు అపాయింట్మెంట్ ఇచ్చిండు, మీరు ఏమన్నా కూడా आपका नाना बहुत अच्छा है, उसके वजह से हम ऐसा प्राइम मिनिस्टर बने అని చెప్పి ఇద్దరు హస్బెండ్ వైఫ్ అన్ని మాటలు చెప్పినారు. అంటే ఆయన రిస్ట్రిక్షన్స్ ఆయనకు. మీరు అక్కడికి వెళ్ళండి, 10 జనపతికి వెళ్ళండి మాట్లాడండి అంటారు. ఆయన దగ్గరికి వెళ్ళినాం, ఆయన దగ్గర నేను వెళ్ళాను, మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళినారు, అన్నీ వెళ్ళినాం. మీరు ఏం చేయలేదమ్మా, మీరు ఏంటంటే మీకు ఏం కావాలి అంటే వీ నెవర్ ఆస్క్ ఫర్ ద పోస్ట్, మీరు ఒక ట్రస్ట్ పెట్టండి, పీవీ గారి మీద ఒక మెమోరియల్ ట్రస్ట్ పెట్టండి, దానికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ విల్ బి ద ట్రస్టీస్ అని. మిగతా ఇంకెవరైనా పెట్టండి అలా, ఆయన పేరు చిరస్థాయిగా నిల్చుంటందుకు మీరు ఏదైనా ఒకటి చేయండి అని. ఓకే అని చెప్పింది. ఆ ట్రస్ట్ డీడ్ కాపీస్ పట్టుకురామని చెప్పింది, తీసుకుపోయి ఇచ్చినాం. అంటే ఇప్పటి వరకు పెండింగ్ ఉంది, ఇంకా అవ్వలేదు. సో పీవీ ఘాట్ అనేది ఇంతవరకు దానిలో ప్రోగ్రెస్. తర్వాత ఏమైందంటే
మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత దెన్ అగైన్ ఐ హ్యావ్ రిప్రజెంటెడ్ అన్న. Okay. మీరు ఇట్లా డిక్లేర్ చేసినారు కదా, చేస్తా అని చెప్పినారు కదా, మీరు ఏంటంటే మళ్ళీ చేయండి ఏంటంటే అగైన్ పీపుల్ ఆర్ ఆస్కింగ్. బీజేపీలో వచ్చిన తర్వాత, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎందుకంటే అందరు టీవీలో చూస్తున్నారు కదా, అంతే కదా. అవును, చూసారు మళ్ళీ అడుగుతారు కదా. సో బీయింగ్ ఐ వాజ్ అ మెంబర్ దట్ టైమ్, మెంబర్ ఏంటంటే యాజ్ అ మెంబర్ ఐ జస్ట్ రిక్వెస్టెడ్. దెన్ వెంకయ్య నాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నారు, వారికి అటాచ్ చేసినారు. చేసి మీకు ఏమేమి కావాలి, ఎట్లా చేయాలని చెప్పి హీ హాస్ బీన్ కమ్యూనికేటింగ్ విత్ మీ. వాళ్ళ ఆఫీసు, సెంట్రల్ మనకు సిపిడబ్ల్యూడి అఫీషియల్స్ వాళ్ళందరూ చేసి రివర్స్ మన యమునా రివర్ దగ్గర అందరికీ మొత్తం ప్రైమ్ మినిస్టర్స్ ఎవరైతే వాళ్ళకి అందరికీ ఏంటంటే మెమోరియల్గా పెట్టినారు. పెట్టి ఏంటంటే బికాస్ బాడీ ఈజ్ ఇన్ హైదరాబాద్ కాబట్టి అక్కడ ఏంటంటే దానికి అంత శాంటిటీ ఉండదని చెప్పి ఒక ఎపిథిట్ పెట్టినారు, అంటే హిస్టరీ ఆఫ్ పివి గారు. ఆయనే డ్రాప్ చేస్తున్నారు వెంకయ్యనాయుడు గారు, మన కమ్యూనికేషన్ చేసి అంత పెట్టినాను. పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ పేయింగ్ ద ట్రిబ్యూట్స్. సో ఇక పివి ఘాట్ ఉండదు ఇంకా, అంటే పివి మెమోరియల్ అని ఉంది. బట్ అదర్ ప్లేస్ కూడా ఏదంటే ఒక మంచి ప్రామినెంట్ ప్లేస్ కూడా ఇస్తా అని చెప్పినారు. వెంకయ్యనాయుడు కూడా క్లియర్గా చెప్పినారు, మ్యూజియం కోసం ఏంటంటే ఆయన బుక్స్ అవైతే ఉన్నాయో పెట్టి ఎట్లా పెడదామని చెప్తే ఏంటంటే సిటీ బయట అంటే పీపుల్ విల్ నాట్ కమ్. వీఆర్ ఆస్కింగ్ టు గివ్ సమ్వేర్ ఇన్ సెంట్రల్ సిటీ. మా ఏంటంటే ఒక మొత్తం 100 acres ఏం అవసరం లేదు, ఒక మాన్యుమెంట్ తిరిగా, ఒక మెమోరియల్ తిరిగా, సో దట్ పీపుల్ విల్ గో అండ్ దెన్ రీడ్ హిస్ బుక్స్, రీడ్ హిస్ ఫిలాసఫీ అండ్ గెట్ మోటివేటెడ్. దట్స్ వాట్ వీ వాంట్. ఈసారైనా పివి గారికి భారతరత్న ఆశించవచ్చా ఈ ప్రభుత్వ హయాంలో? 100%. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ కేసీఆర్ గారు ఇద్దరు రికమెండ్ చేసి పంపించినారు. ఓకే, ప్రాసెస్లో డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇక ఈ ప్రభుత్వం లోపల అంటే ఇప్పుడు ఇక నెక్స్ట్ ఇయర్ వస్తుందని మనం ఏం చెప్పలేం, కానీ డెఫినెట్గా అది మాత్రం దృష్టిలో ఉందో అన్నట్టు. అది ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము. రైట్. మీరేమన్నా దానికోసం ఏమన్నా చేస్తున్నారా? మనం చేయాలి. మనం జస్ట్ ఒకసారి 2 సార్లు చెప్పినాము, తర్వాత ఏంటంటే ఇట్స్ అండర్ కన్సిడరేషన్ అని చెప్పినారు. మనం రోజు అడుగుతూ కూడా ఏంటంటే దట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్. అంటే ఆయన రికగ్నైజేషన్ చూసి గవర్నమెంట్ ఇవ్వాలి, కానీ మనం పోయి అడిగినట్టు అట్లా కాదు. రైట్. సో మీరు బీజేపీలో చేరి 3 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది ఈ 3 ఏళ్ళ మీ ప్రస్థానం పార్టీలో? చాలా బాగుందండి. ఫస్ట్ బీజేపీలో చేరిన తర్వాత అంటే అక్కడ పనిచేసే కార్యకర్తకు, యాజ్ ఎ కార్యకర్తగా చేరినాను. పనిచేసే కార్యకర్తకు మంచి రికగ్నైజేషన్ వస్తుందని చెప్పి అందరికీ తెలుసు. ఓకే. ఇవాళ అదే రికగ్నైజేషన్లో అంటే మొత్తం చేరంగానే తర్వాత ఏంటంటే ఇట్లా పివి గారు మనవడం అని చెప్పి నేను ఏదో చేసినా అని చెప్పి అట్లా నాకు ఎవరేమీ లేదు. ఓకే. ఫస్ట్ యూ వర్క్ అని చెప్పి మనం కనుక వర్క్ చేస్తే ఏంటంటే డెఫినెట్గా పార్టీ రికగ్నైజేషన్ చేస్తుంది. అట్లా రికగ్నైజేషన్ చేస్తే ఏంటంటే వాళ్ళ అధికార ప్రతినిధి పోస్ట్ ఇచ్చింది. సో తర్వాత కాన్స్టిట్యున్సీ ఏంటంటే ఇప్పుడు అందరూ మొత్తం సిటీలో డెవలప్ ఒకటి పెద్ద అభాండం ఏంటంటే బీజేపీ అంటే ఓన్లీ సిటీస్కి మెట్రోపాలిటన్ సిటీస్ పార్టీ. అట్లా కాకుండా ఏంటంటే లీడర్స్ ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి గారు కానివ్వండి, లక్ష్మణ్ గారు, మురళీధర్రావు గారు కానివ్వండి, తర్వాత ఉన్న ఏంటంటే మొత్తం వాళ్ళందరూ ఏంటంటే ఆర్గనైజింగ్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారు కూడా అందరూ చెప్పినారు. ఇంతకుముందు రవీంద్ర రాజు గారు ఉండే వాళ్ళు క్లియర్గా ఏం చెప్పినారంటే మీరు ఏదో ఒక కాన్స్టిట్యున్సీ డెవలప్ చేసుకొని అక్కడ మీరు కనుక డెవలప్ చేస్తే డెఫినెట్గా ఏంటంటే పార్టీ డెవలప్ అవుతుంది, మీరు డెవలప్ అవుతుంది, ఎవ్రీ వన్ విల్ డెవలప్ అన్నట్టు. అందరం హిమాయత్ నగర్లో జూబ్లీహిల్స్లో ఉంటే ఏంటంటే దట్ ఈస్ నాట్ అప్రాప్రియేట్. మీరు ఏ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నారు? ఎక్కడ? అంటే ఇప్పుడు 3-4 ప్లేసులు చూసుకున్నాం. ఒకటి మంతన్య, ఒకటి మళ్ళీ కరీంనగర్లో ఒకటి మెట్రోపాలిటన్. అంటే ఎక్కువ ఫోకస్ అంటే మీరు వర్క్ చేసేది. ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్లో మనకు సిచ్యువేషన్ బట్టి ఆ రోజు, ఎందుకంటే ఒకటే ప్లేస్కి అయితే రేపు పొద్దున ఇంకేమైనా రావచ్చు అన్నట్టు. అన్ని ప్లేసెస్ అంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ టు డెవలప్ ద పార్టీ. రైట్. ఎక్కడైతే పార్టీ వీక్ ఉందో అక్కడ డెవలప్ చేస్తున్నాను, పోయినాను, మెంబర్షిప్ డ్రైవ్ చేసినాను, కార్యక్రమాలు పెట్టినాను, అన్ని పెట్టినాను, అఖండమైన స్పందన వచ్చింది. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? అన్నీ ఫస్ట్ మెంబర్షిప్ డ్రైవ్ ఏంటంటే మెంబర్షిప్ డ్రైవ్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 8,000 దాకా చేసినాం అన్నట్టు. ఆన్లైన్ మెంబర్షిప్, మొబైల్ మెంబర్షిప్, మొత్తం టెక్నికల్ ప్రాసెస్. ఓకే. ఓకే. తర్వాత పార్టీ చేపడుతున్న అన్ని కార్యక్రమాల గురించి ఎక్కువ ప్రచారం. ఓకే. ఫస్ట్ కార్యకర్తలు ఏంటంటే బాగా డిసాటిస్ఫైడ్ ఉన్నారు అన్నట్టు. అంటే మనల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మామూలు అంటే ఏదైతే రిమోట్ ప్లేసెస్ ఐ చూసాను మంతని. ఓకే. మంతని అసెంబ్లీ మా తాతగారు రిప్రజెంట్ చేసినారు. తర్వాత 4 times ఎమ్మెల్యేగా అయినారు, మినిస్టర్ అయినాడు, చీఫ్ మినిస్టర్ అయినాడు. అక్కడికి పోయినాడు. అక్కడ పార్టీ ఏంటంటే అక్కడ అంటే సమ్ రీజన్స్ ఎప్పటి నుంచో ఏంటంటే బాగా అక్కడ బీజేపీ అనేది ఉంది కానీ యాక్టివ్ లేదన్నమాట. ఇప్పుడు వాళ్ళందరిని పట్టుకొచ్చి మొత్తం మందిని
ఫస్ట్ టైం పోయినప్పుడు ఏంటంటే ఒక 9 months నుంచి తిరుగుతున్నాను అక్కడ. అది కూడా ఏంటంటే రోజు అంటే అక్కడ పోయి అక్కడ పర్మనెంట్గా ఉంటలేను, పోయి వస్తున్నాను అని అంటే ఐ హ్యావ్ టు గెట్ అక్వింటెన్స్ విత్ పీపుల్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు. ఫోన్లు చేస్తున్నారు అంటే ఒకటేమో ఇక్కడ మీ తాతగారు డెవలప్ చేస్తున్నారు అని చెప్పి అది చేస్తున్నారు. బట్ పార్టీ గురించి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ చాలా ఉంది, మీరు రండి అంటే ఫస్ట్ టైం పోయినప్పుడు 20 మంది వచ్చినారు, సెకండ్ టైం పోయినప్పుడు 50 మంది అయినారు. ఇవాళ మొన్న పోతే ఏంటంటే ఆల్మోస్ట్ ఒక ఎంత 500 people హ్యావ్ కమ్. అది కూడా ఏంటంటే మంత్రిని కాదు, మంత్రిని దగ్గర ఏంటంటే మంత్రిని ముత్తారం అని ఒక మండలం ఉంది. ఫస్ట్ టైం హ్యావ్ గాన్. ఓకే. సో మరి ఈసారి మీరు 2019లో మీరు పోటీ చేస్తున్నారా? ఇప్పుడు పార్టీ కనుక డిసైడ్ చేసి ఈ కాంటెస్ట్ అంటే డెఫినెట్గా చేస్తాను. బట్ ఆ రోజు పార్టీ ఏంటంటే ముందు మొత్తం ప్రిపరేషన్ ముందు ఏంటంటే కార్యకర్తలను రెడీ చేసుకోవాలి మనం, తర్వాత పార్టీని బలోపేతం చేయాలి. పోటీ ఏంటంటే మనం పోటీ చేస్తామో లేదో దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ ముందు అసలు ఎక్కడ పార్టీ లేనిది వాళ్ళ తీసుకొచ్చినాం అంటే దట్ ఈస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. సో మీకంటే కేంద్ర రాజకీయాల వైపా లేదంటే రాష్ట్ర రాజకీయాల్లో ఉంటారు? ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడ చేస్తాం. అది దాని మీకంటూ ప్రత్యేకమైన ఆసక్తి అట్లా? మనకు ఆసక్తి అంటే పోటీ చేయాలని ఉంది, బట్ ఈ ప్లేసు ఆ ప్లేసు లేకుంటే అసెంబ్లీయా పార్లమెంట్ అనేది ఇంకా దెర్ ఈస్ నో క్లారిటీ. పార్టీ విల్ సిట్. ఇప్పుడు స్టేట్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెద్దలు కూర్చొని అక్కడ కోర్ కమిటీ కూర్చొని హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దిస్, హూ ఈజ్ కేపబుల్ ఆఫ్, అక్కడ కేపబిలిటీ వస్తుంది అన్నట్టు. రైట్. నేను ఏంటంటే ఇప్పుడు పార్టీకి సేవలు చేసినాను, ఇన్ని చేసినాను అన్ని చేసినాను అని చెప్పి అక్కడ ప్రజలు చెప్పాలి. అక్కడ మండల్ ప్రెసిడెంట్ వాళ్ళు ఉన్నారు, సార్ ఈ పర్సన్ సో అండ్ సో పర్సన్ వస్తే మాకు గెలుస్తామని చెప్తే అప్పుడు రికమెండ్ చేస్తే సెంట్రల్ పార్టీకి వెళ్తే వాళ్ళు చేస్తారు. నేను పోయానంటే అప్లికేషన్ పెట్టుకుంటానంటే ఇచ్చే పరిస్థితి కాదన్నమాట. వెదర్ యూ విల్ విన్ ఆర్ నాట్ అని సిచ్యువేషన్ అవన్నీ అనలైజ్ చేసుకున్న తర్వాత వస్తుంది అన్నట్టు. సో 2019లో ఎలక్షన్స్కి కేసీఆర్ అని ఒక పెద్ద మహాశక్తి ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్నవాడు కావచ్చు, ఉద్యమ నాయకుడు కావచ్చు, ఏదైనా ఉంది. పార్టీ ఎలా ఎదుర్కోబోతుంది కేసీఆర్ని 2019 ఎన్నికల్లో? ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు? ఫస్ట్ ఇప్పుడు కేసీఆర్ గారు అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉందో వారు చేస్తున్న అంటే ప్రజలకు ఇచ్చిన మాటలు, అప్పుడు ప్రామిసెస్ ఏమైతే ఉన్నాయో ఆ ప్రామిసెస్ చేసిందా లేదా? ఓకే. ఎక్కడా చేయలేదు. ఫస్ట్ దళితుడు ముఖ్యమంత్రి అని చెప్పినారు, అది చేయలేదు. దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినారు, అది చేయలేదు. మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పిన అది చేయలేదు. అంటే ఊరికి ఎట్లా ఏంటంటే మొత్తం మభ్య పెట్టి ప్రజలను ఏంటంటే తప్పుదో పట్టించి అన్నీ ఏంటంటే లేని లెక్కలు పట్టుకొచ్చి ఉన్న లెక్కలను తీసిపడేసి అది ఒక మొత్తం గిమిక్ అన్నాడు. నిజంగా కనుక ప్రజలకు కనుక చేస్తుంటే ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడికి ఏ విలేజెస్కి వెళ్ళినా కూడా ఫస్ట్ అడిగేది ఏంటంటే మీరు కూడా వెళ్ళండి, రేపు అడిగేది ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా లేదా, ఎక్కడ ఇచ్చినారు, ఎవ్వరు లేదు. పోనీ రుణమాఫీ చేసినారా, చేయలేదు. పోనీ ఇంకేమైనా పని చేసినారా అంటే ఏం లేదు, ఎక్కడ వేసినా గొంగడు అక్కడనే ఉన్నాను. మద్యపానానికి మొత్తం అందరికీ అలవాటు చేసి ఏంటంటే దాంతో రెవెన్యూ పట్టుకొస్తున్నారు తప్పితే ఏంటంటే అభివృద్ధి కార్యక్రమం ఒక ఇండస్ట్రీ పట్టుకొచ్చి చేసిందంటే ఎక్కడ లేదు. ఓకే. ఇవన్నీ ఏంటంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం ప్రజలే వెళ్తున్నారు అంటే. పోతే మాకు డబుల్ బెడ్రూమ్ లేదు, దళితుడు ముఖ్యమంత్రి లేదు, దళితుడు 3 ఎకరాల భూమి లేదు, ఇదంతా ఓంగా కొత్తది పట్టుకొచ్చినాడు ఇవాళ. మతపరమైన రిజర్వేషన్ ముస్లిమ్స్లకు 12% రిజర్వేషన్స్ అని చెప్పి. ఇది ఆల్రెడీ ఏంటంటే కోర్టు ఎప్పుడో మొత్తం ఒట్టకాయలు వేసింది 1917 నుంచి ఇప్పటిదాకా 2016 దాకా వస్తుంది అన్నట్టు. అంటే రాజ్యాంగకర్త డాక్టర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసిన వారిని కూడా అవమానపరిచి ఎక్కడ చెప్పలేదు అక్కడ. అదే కాన్స్టిట్యూషన్ అంటే మతపరమైన రిజర్వేషన్స్ అని చెప్పేదంటే ఎక్కడ లేదు, అసలు బిల్లు లేదు, ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఇది ఒకటి మొత్తం పట్టుకొచ్చేసేటట్టు నేను చాలా మంచివాడినే కానీ 12% ఏంటంటే ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ ఇస్తా అని చెప్పి, కానీ ఇది తీసుకుపోయేదంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం మీద, మోదీ గారి మీద ఏంటంటే బీజేపీ మీద వేసేసి మేము అక్కడ పెట్టినాం. కాన్స్టిట్యూషన్ ఎట్లా చేంజ్ చేస్తారండి? కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చినారో స్కీమ్స్ అని ఈయన పేరు పెట్టేసి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి అలా చేసేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ను పేద ప్రజలకు వాళ్ళని కూడా ఇలా భాగస్వాములు చేసి మీరు కూడా ఏంటంటే సమాజంలో ముందుకు రావాలని చెప్పి ప్రచారం చేస్తున్నాను తప్పితే ఇదేదో ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎండగట్టాల్సిన పరిస్థితి మాకు ఏం అవసరం లేదు. ప్రజలే చెప్తున్నారు మొత్తం 1,00,000 ఉద్యోగాలు ఇస్తారు. ఎట్లా ఇస్తారంటే 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నారా? ఇచ్చినారా? ఎవరికి ఇవ్వలేదు. మళ్ళీ అవే ఏంటంటే మన ఈ ఎగ్జామ్ పెట్టాడు, ఆ ఎగ్జామ్ మొత్తం పేపర్ లీక్ అవుతుందని చెప్తారు, మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారు, మళ్ళీ ఇంకో దగ్గర ఇది చేస్తున్నారు. ఇది తప్పితే ఏంటంటే వేరేది ఇంకేం లేదు. ఇక అది ఎట్లైనా ఏంటంటే హీఈస్ గోయింగ్ టు లూజ్ ద ఎలక్షన్స్, బీజేపీ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్
బీజేపీ ఓకే డెఫినెట్లీ విల్ కమ్ ఇన్ పవర్ ఫార్ ద బెనిఫిట్ ఆఫ్ ద పువర్, నాట్ ఫర్ నేనేదో ఏంటంటే బీజేపీలో ఏంటంటే ఎమ్మెల్యే అవుతున్నా, ఎంపీ మినిస్టర్ అవుతున్నా అట్లా కాదు. ప్రజలకు అవసరమయ్యే పద్ధతులు స్కీములు పట్టుకొచ్చి ప్రజలను ఆయన భాగస్వాములు చేసి ముందుకు పోవాలని మా ఒక వ్యూహం. సో అంటే టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా ఓన్లీ బీజేపీ ఇస్తుందా? ఓన్లీ బీజేపీ. ఓకే. దెర్ ఈస్ నో అదర్ పార్టీ ఇన్ ది స్టేట్ యాజ్ ఫర్ ద తెలంగాణ స్టేట్ ఈస్ కన్సర్న్. దెర్ ఈస్ నో అదర్ పార్టీ ఎక్సెప్ట్ బీజేపీ. ఓకే. ఫ్రమ్ పాస్ట్ 3 years ఏంటంటే మీరు కనుక చూస్తే ఏంటంటే ఎన్నో ఉద్యమాలు చేసినాం. ఉద్యమాల వల్ల ఏంటంటే ఈరోజు మొత్తం ప్రజలకు దగ్గరైనా. ఎందుకంటే అక్కడ మొత్తం కుటుంబ పాలన, డిక్టేటర్షిప్, వన్ మ్యాన్ షో. ఇక్కడ ఏంటంటే మొత్తం డెమోక్రసీ. ఇక్కడ ఈ చాయ్ వాలా క్యాన్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ, ఎవ్రీవన్ క్యాన్ బికమ్ ఎమ్మెల్యే. అదే అన్నారు కదా. సో బీజేపీకు అంటే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే బీజేపీ. సో 2019లో మిమ్మల్ని ప్రభుత్వంలో చూస్తాం. తప్పకుండా చూడండి మీరు. ఓకే. మేమంటే అందరికి ఏంటంటే ఎవరికి ఏమైందంటే వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్ విచ్ షుడ్ బికమ్ ఏ కాంపిటేటివ్ స్టేట్ లైక్ అదర్ స్టేట్స్, and it should become number 1 in the whole country and then number 1 in the whole world. People should look at తెలంగాణ స్టేట్లో మనం ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఏంటంటే ముందుకు రావాలని చెప్పి మా ఒక ఎయిమ్. రైట్. మిమ్మల్ని కూడా చట్టసభలో చూస్తాం. సో అది అదే పార్టీ ఇష్టం, తర్వాత ప్రజలు ఇష్టం. ఎందుకంటే వీఆర్ రెడీ టు సర్వ్ ద పార్టీ, రెడీ టు సర్వ్ ద పీపుల్ 100%. అండ్ మనకి ఏంటంటే ఇప్పుడు చేయాలని చెప్పి ఉత్సాహం ఉంది. తప్పకుండా ఏంటంటే ప్రజలకు ఏంటంటే మంచిగా చేస్తే ఎవరైనా ఏంటి చేస్తే డెఫినెట్గా ఎన్నుకుంటారు. సో ఆల్ ద బెస్ట్ సార్ మీకు, మీ పార్టీకి. థ్యాంక్ యూ వెరీ మచ్, అప్రిషియేట్ ఇట్ పిలిచినందుకు ఇక్కడికి. థ్యాంక్ యూ సార్. Garuda Express, an international courier service company operating from multiple countries and locations to deliver your shipments from India to worldwide. Services including USA, UK, UAE, Middle East, Canada, New Zealand, Australia and 220 other countries. Fast delivery, revolutionizing urgent deliveries, secured service, best quality courier delivery on time, worldwide shipping, sending parcels to worldwide at lowest prices. We commit in satisfying the expectations of our customers through timely and safe delivery of their consignments. Garuda Express, India to worldwide, an international courier service. Contact 040 2355 8945.